శ్రీమాత్రే నమః. రోజు 5 పనులు చేస్తే మీకు అదృష్టం ఖాయమట. మనకి అదృష్టం కలగడానికి తరచుగా రోజు చేయవలసిన 5 పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మనమందరం ఆనందం, సంతృప్తితో కూడిన జీవితాన్ని కోరుకుంటున్నాం. దానికోసం కష్టపడుతున్నాం. జీవితంలో ఆనందాన్ని కోరుకొని వారు ఉండరు. అయితే కొందరికి ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. జీవితంలో విజయం సాధించాలంటే శ్రమ, అదృష్టం అవసరమని మనం అంటాం. అది ఒక విధంగా నిజమే. అయితే అదృష్టాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక మార్గం కూడా ఉంది. ఈ 5 విషయాలపై శ్రద్ధ చూపండి. మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తుంది. అందులో మొదటిది నిద్ర లేవగానే వీటిని చేయండి. జ్యోతిష శాస్త్రం, మత గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి తన పళ్ళు తోముకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ముఖం కడగాలి. అప్పుడే ఏదైనా తినాలి. అలాగే స్నానం చేయకుండా ఇంట్లో పూజా గదిలోకి ప్రవేశించవద్దు లేదా పూజా వస్తువులను తాకవద్దు. అందులో రెండవది భోజనం చేసేటప్పుడు దిశపై శ్రద్ధ వహించండి. జ్యోతిష్యం ప్రకారం భోజనం చేసేటప్పుడు దిక్కులు చూసుకోవాలి. ఆహారం కోసం ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోవాలి. అలాగే ఎప్పుడు షూస్ వేసుకొని తినకూడదు. భోజనం చేసేటప్పుడు ఆహారంలో మొదటి భాగాన్ని ఈశ్వరుని కోసం పక్కన పెట్టండి. అందులో మూడవది ఇంట్లో గంగాజలం చల్లుకోండి. జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో ప్రతిరోజు గంగాజలాన్ని చల్లుకోండి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో గంగాజలం చల్లడం చాలా శ్రేయస్కరం. అందులో నాలుగవది పూజా గదిలో దీపం వెలిగించండి. ఇంట్లోని పూజా గదిలో ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం శ్రేయస్కరం. పూజా సమయంలో పూజా గదిలో నెయ్యి దీపం వెలిగించడం గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూలత వచ్చి అంతా సాఫీగా సాగిపోతుంది. అందులో ఐదవది పువ్వులు పొడిగా ఉన్నప్పుడు వాటిని నీటిలో శుభ్రం చేసుకోండి. పూజా సమయంలో భగవంతునికి తరచుగా పూలు సమర్పిస్తారు. ఈ పువ్వులు పొడిగా ఉన్నప్పుడు నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి.